అనుశుశ్రూయేష కుంత్యా యమయురవినయేన చ తుతోషలోకః సకలశః తేషాం శౌర్యగుణేన చ. ఈ శ్లోకం మహాభారతంలోని ఆది పర్వంలోనిది. ఈ శ్లోకం వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారత కథను వివరించేటప్పుడు చెప్పారు. కుంతీదేవి తన గురువులను ఎంతో భక్తితో సేవించింది. యమధర్మరాజు అత్యంత వినయంతో ప్రవర్తించాడు. అలాగే పాండవులందరూ తమ పరాక్రమంతో ప్రసిద్ధి చెందారు. వీరి ఈ మంచితనాన్ని చూసి మొత్తం ఈ లోకం ఆనందించింది అని ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకం ఏ సందర్భంలో అన్నారంటే, గురువు సేవ, వినయం మరియు శౌర్యం ఎంతో ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ శ్లోకం పాండవుల మంచి లక్షణాలను వివరించే భాగంలో ఉంది. ఇది ముఖ్యంగా కుంతీదేవి, ధర్మరాజు మరియు ఇతర పాండవుల గుణగణాలను పొగడడానికి చెప్పబడింది.